బ్రేకింగ్ న్యూస్ రాజన్న సిరిసిల్ల వేములవాడలో రెండో బ్రిడ్జ్ నిర్మాణం కోసం భూసేకరణ పనులు వేగవంతమయ్యాయి. తిప్పాపురం బస్టాండ్ ఎదురుగా ఉన్న ఇళ్లను ఖాళీ చేయాలని స్థానికులు ఆదేశించారు. ఇచ్చిన 15 రోజుల గడువు ముగియడంతో జేసీబీలను మోహరించి కూల్చివేతలు ప్రారంభించారు. సుమారు 30 ఇళ్లను కూలుస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం కూల్చివేతలకు ముందే పరిహారం జమ చేశామంటున్నారు. స్వల్ప ఉద్రిక్తత నెలకొనడంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రెండవ బ్రిడ్జి నిర్మాణం కోసం పనులు వేగవంతం చేయడం జరిగింది. అయితే దక్షిణ కాశీ పొందినటువంటి వేములవాడ దేవస్థానానికి వెళ్ళేటువంటి సమయంలో ఇరుకు ఉన్నటువంటి దారులు ఉండడంతో ఇటు భూసేకరణ చేయాలని చెప్పి ఇప్పటికే వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ నిర్ణయించారు. ఇక రాజన్న సిరిసిల్ల వేములవాడలో రెండో బ్రిడ్జ్ నిర్మాణం కోసం భూసేకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. తిప్పాపురం బస్టాండ్ ఎదురుగా ఉన్న ఇళ్లను ఖాళీ చేయాలని స్థానికులను ఆదేశించడం జరిగింది. అయితే ఇచ్చిన 15 రోజులు గడువు ముగియడంతో జేసీబీలతో కూల్చివేతలు జరిగింది. సుమారు 30 ఇళ్లను కూలుస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం కూల్చివేతలకు ముందే పరిహారం జమ చేశామంటున్నారు. స్వల్ప ఉద్రిక్తత నెలకొనడంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం జరిగింది. అవసరం మీరేమో ఇస్తారా మా తల్లికి ఏమైనా